గత భాగంలో సీత కాలేజీలోనే అత్యధిక ప్యాకేజీతో సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించింది. ఇల్లు గడుస్తుందని తల్లిదండ్రులు, తమ్ముడు ఎంతో సంతోషపడ్డారు. కాని సీత మనసులో మాత్రం పైలట్ అవ్వాలనే బలమైన కల ఉంది. అది తెలిసి ఆమె స్నేహితురాలు కవిత ఈ విషయాన్ని తమ్ముడు రఘుకి చెప్పమని సలహా ఇచ్చింది. ఇంటికొచ్చిన సీత మొహం చిన్నబోవడం చూసి తండ్రి రంగయ్య కంగారుపడ్డాడు. ఆ రాత్రి అందరూ పడుకున్నాక సీత అరుగుమీద కూర్చుని ఏడుస్తూ ఉండగా రఘు గదిలో నుండి బయటికొస్తాడు. అరుగుమీద కూర్చుని ఏడుస్తున్న అక్కని చూసి కంగారుగా ఆమె దగ్గరకు వెళ్తాడు. అక్క, ఏంటక్కా ఈ టైంలో ఇక్కడ కూర్చుని ఏడుస్తున్నావు? సాయంత్రం నాన్న అడిగినప్పుడే అనుకున్నా నీ ముఖంలో ఏదో బాధ ఉందని. ఏమైందక్కా? అంత పెద్ద ఉద్యోగం వస్తే ఎవరైనా సంతోషపడతారు కానీ నువ్వేంటి ఇలా కన్నీళ్లు పెట్టుకుంటున్నావు? ఆఫీస్లో ఏమైనా ప్రాబ్లమా? నాకు చెప్పక్కా. అని ఆందోళనగా అడిగాడు. ఏం లేదురా రఘు, నన్నొదిలే, నువ్వెళ్ళి పడుకోపో. నా మీద ఒట్టు వేసి చెప్పక్కా. నిజంగా నా దగ్గర ఏం దాచట్లేదు కదా. నువ్వు చెప్పే వరకు నేనిక్కడే ఉంటాను. ఇక్కడి నుండి కదలను. మనసులో అంత బాధ దాచుకుని నా దగ్గరెందుకక్కా దాస్తావు? నేను నీ తమ్ముణ్ణి మాత్రమే కాదు, నీ బెస్ట్ ఫ్రెండ్ని కూడా. చెప్పక్కా, ఏమైంది? అని ఎంతో ఆరాటంగా, ప్రేమగా ఆమె చేతులు పట్టుకున్నాడు. రఘుని గట్టిగా పట్టుకుని ఏడుస్తూ, రఘు, నాకీ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయడం అస్సలిష్టం లేదురా. నా మనసంతా ఆకాశంలోనే ఉంది. నా చిన్నప్పట్నుండి నాకు పైలట్ అవ్వాలనుందిరా. ఆ తెల్లటి యూనిఫాం వేసుకుని విమానం నడపాలని నా ప్రాణం. కాని కాని మన ఇల్లు, నాన్న ఆర్థిక పరిస్థితి చూసి ఆ మాట నోటి చివరి వరకు వచ్చినా బయట పెట్టలేకపోతున్నాన్రా అని ఎంతో ఆవేదనతో అంది. రఘు ఆ మాట విని ఒక్కసారిగా నమ్మలేనట్టు ఆశ్చర్యపోతాడు. పైలటా? అక్క, నిజంగానే నువ్వు ఆకాశంలో విమానం నడిపే పైలట్ అవ్వాలనుకుంటున్నావా? అసలు నా వల్ల నమ్మడమే కష్టంగా ఉందక్కా. వినడానికి ఎంత బావుందో. నువ్వు నిజంగా గ్రేట్ అక్కా. కానీ పైలట్ కోర్స్ అంటే చాలా ఖర్చుతో కూడుకున్నది కదా. లక్షల్లో ఫీజులుంటాయని విన్నాను. మరి మన దగ్గరంత డబ్బు లేదు కదా అక్కా. నాన్న అంత డబ్బు ఎక్కడి నుండి తెస్తాడు? అని కొంచెం దిగులుగా, ఆందోళనగా అడిగాడు. అందుకేరా రఘు, నేనెవరికీ చెప్పలేదు. నాన్న నా చదువు కోసం ఆల్రెడీ అప్పులు చేశాడు. ఇప్పుడు నా కల కోసం నాన్నని మరింత కష్టపెట్టడం నాకిష్టం లేదు. అందుకే ఈ పైలట్ కలని ఇక్కడితో సమాధి చేసేసి రేపటి నుండి ఆ సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళిపోవాలని డిసైడయ్యాను అని నిరాశగా అంది. వద్దు అక్క. ఆశ లేనివాడు శవం, ఆశయం లేనివాడు పశువు అంటారు. నీకింత పెద్ద ఆశయం ఉన్నప్పుడు దాన్ని చంపుకుని నువ్వు ఆఫీస్కి వెళ్తే లైఫ్ లాంగ్ ఏడుస్తూనే ఉంటావు. నాన్నకి మనకంటే ఏది ఎక్కువ కాదక్క. నువ్వు ధైర్యంగా ఉండు. రేపొద్దున నేనే నాన్నతో ఈ విషయం మాట్లాడతాను. అని అక్కకు కొండంత ధైర్యం చెప్పాడు. మరుసటి రోజు ఉదయం రంగయ్య పొలానికి వెళ్లడానికి రెడీ అవుతుంటాడు. రఘు, సీత ఇద్దరూ కలిసి నాన్న దగ్గరకు వస్తారు. లక్ష్మి కూడా వంటగదిలో నుండి బయటికి వస్తుంది. ఏంటా రఘు, ఈరోజు పొద్దున్నే లేచావు? సీతా, నువ్వు కూడా రెడీ అయ్యావా? ఈరోజే కదా నువ్వు సిటీకి వెళ్ళి ఆఫీసులో జాయిన్ అవ్వాల్సింది. ఇంకా బయలుదేరలేదేంటమ్మా? అని అడిగాడు. నాన్న, అక్క ఆఫీస్కి వెళ్ళదు నాన్న. అక్కకి ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. అని పటాపటా చెప్పేశాడు. ఆ మాట వినగానే రంగయ్య, లక్ష్మి ఇద్దరూ షాక్ అవుతారు. అమ్మా సీతా, రఘుగాడు చెప్పేది నిజమేనా అమ్మా? నిన్న రాత్రి నుండి నీ ముఖం చూస్తూనే ఉన్నాను. నీ మనసులో ఏదో బాధ ఉందని నాకు తెలుసు. నా మీద ఒట్టువేసి చెప్పమ్మా. నీకు ఏం కావాలో దాచకుండా చెప్పు. నీకు ఆ ఉద్యోగం ఇష్టం లేదా? అని ఎంతో ప్రేమగా అడిగాడు. సీత ఏడుస్తూ నాన్న కాళ్లు పట్టుకుని, నన్ను క్షమించు నాన్నా. నీకు మంచి పేరు తేవాలనే నేనా ఇంటర్వ్యూ ఇచ్చాను. కాని నా మనసులో సాఫ్ట్వేర్ ఉద్యోగం లేదు నాన్నా. నాకు చిన్నప్పటి నుండి పైలట్ అవ్వాలనుంది. ఆకాశంలో విమానం నడపాలని నా కల నాన్నా. కాని దానికి చాలా డబ్బులవుతాయని నాకు తెలుసు. అందుకే చెప్పలేదు నాన్నా అని బోరున ఏడ్చేసింది. రంగయ్య ఒక్క క్షణం అలా ఏం మాట్లాడకుండా నిలబడిపోయాడు. కళ్లల్లో నుండి నీళ్లు వస్తున్నా దాచుకుని నవ్వుతూ ఇలా అంటాడు. అమ్మా సీత, ఇంత చిన్న విషయానికేనా నువ్వు నిన్నటినుండి ఏడుస్తున్నావు? నా కూతురు ఆకాశంలో విమానం నడపాలి అనుకుంటే ఈ తండ్రి కింద కూర్చుని చప్పట్లు కొట్టాలి కాని
ఇలా ఏడవడం ఏంటమ్మా? నీకు ఇంత పెద్ద కల ఉన్నప్పుడు దాన్ని నెరవేర్చడం ఈ తండ్రి బాధ్యత. మనకున్న ఆ 3 ఎకరాల పొలాన్ని అమ్మేస్తాను. నా కూతురి కల కంటే నాకు ఆ పొలం ఎక్కువ కాదు. అని సీతకి కొండంత ధైర్యం చెప్పాడు. ఆ మాట వినగానే లక్ష్మికి ఒక్కసారిగా ఎక్కడలేని కోపం వచ్చేసింది. చేతిలో ఉన్న గిన్నెను కిందపడేసి ఆవేశంతో రంగాయ ముందుకు వచ్చింది లక్ష్మి. తీవ్రమైన కోపంతో గట్టిగా అరుస్తూ, ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు బుద్ధుండే మాట్లాడుతున్నారా లేక పిచ్చెక్కిందా మీకు? పొలం అమ్మేస్తారా? ఆ 3 ఎకరాల పొలం మన కుటుంబానికి ప్రాణం. ఆ పొలం నమ్ముకునే కదా మనం తింటున్నాం, బతుకుతున్నాం. అలాంటిది ఆ మట్టి ముక్కనమ్మేసి రేపు మనమేం తినాలి? రోడ్డున పడాలా? అని భర్తపై విరుచుకుపడింది. లక్ష్మీ, నువ్వు ప్రశాంతంగా ఉండు. నేను చెప్పేది విను. అని నచ్చజెప్పబోయాడు. లక్ష్మి మరింత కోపంగా రంగాయ మాటను అడ్డుకుంటూ, నేను వినను. ఏం వినాలి నేను? కూతురుమీద ప్రేమ ఉంటే సరిపోతుందా? ఇంట్లో ఇంకో కొడుకు ఉన్నాడనే బాధ్యత లేదా మీకు? రేపు వీడి చదువుంది, రేపు వీడి భవిష్యత్తుంది. వాటన్నిటినీ వదిలేసి ఆకాశంలో విమానాలు తోలడానికున్న ఇల్లు, పొలం అన్నీ అమ్మేస్తారా? చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? సాఫ్ట్వేర్ ఉద్యోగం వస్తే మహారాణిలా సిటీకి వెళ్ళి హ్యాపీగా బతకాల్సింది పోయి లేనిపోని గగాలి కలలు కనడమేంటి? నేనీ పొలాన్ని అస్సలు అమ్మనివ్వను. అని కూతురివైపు కోపంగా చూస్తూ గట్టిగా తెగేసి చెప్పింది సీత ఏడుస్తూ. అమ్మా, నన్ను క్షమించు అమ్మా. నాన్నా, వద్దు నాన్నా. అమ్మ చెప్పేది నిజమే. నా కల కోసం నా తమ్ముడి భవిష్యత్తును, మన పొలాన్ని పాడు చేయడం నాకిష్టం లేదు. నేను ఆఫీస్కే వెళ్తాను నాన్నా. ప్లీజ్ గొడవ పడకండి. అని ఇద్దర్నీ బ్రతిమాలింది. అమ్మా, నువ్వు అక్క మీద ఎందుకంత కోప్పడుతున్నావు? అక్క కల చాలా పెద్దదమ్మా. నా చదువు గురించి నువ్వు భయపడొద్దు. నేనెలాగోలా కష్టపడతాను. కానీ అక్క పైలట్ అవ్వాల్సిందే. అని తల్లిని ఆపడానికి ప్రయత్నించాడు. లక్ష్మి రఘువైపు తిరుగుతూ తీవ్రమైన కోపంతో, ఆవేశంతో ఇలా అంటుంది. నువ్వు నోరుమోయ్ రఘు. నీకేం పెల్సని మాట్లాడుతున్నావ్? లోకం తెలియని వెధవవి. రేపు తినడానికి తిండిలేక అడుక్కునే పరిస్థితి వస్తే ఈ కలలు కడుపు నింపుతాయా? ఏమండి, నేను ఆఖరిసారిగా చెప్తున్నాను. నా తాళిబొట్టుమీద ఒట్టు. ఆ పొలాన్ని అమ్మడానికి నేను అస్సలు ఒప్పుకోను. సీత రేపు పొద్దున్నే సిటీకి వెళ్ళి ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగంలో జాయిన్ అవ్వాల్సిందే. అని ఖచ్చితంగా చెప్పి కోపంతో లోపలికి వెళ్ళిపోయింది లక్ష్మి. లక్ష్మి అన్న మాటలకు ఇంట్లో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. సీత వెక్కి వెక్కి ఏడుస్తుంటే రంగయ్య గుండె బరువెక్కింది. కాని ఆయన కళ్లల్లో కూతుర్ని పైలట్ చేయాలనే పట్టుదల అలాగే ఉంది. రంగయ్య నెమ్మదిగా సీత దగ్గరకు వచ్చి ఆమె తల నిమురుతూ కూర్చోబెట్టాడు. అమ్మా సీత, ఏడవకమ్మా. కళ్లల్లో నీళ్లు తుడుచుకో. మీ అమ్మ అన్న మాటలకి నువ్వు బాధపడకు. తను అన్నదాంట్లో కూడా తప్పులేదు కదమ్మా. ఉన్న ఒక్కగానొక్క పొలం అమ్మేస్తే రేపు కుటుంబం ఏమైపోతుందో అన్న భయం తనది. కాని ఈ నాన్న చెప్తున్నాడు కదా, నీ కలను నేను అస్సలు చంపుకోనివ్వను. నిన్ను ఎలాగైనా ఆకాశంలో విమానం నడిపే పైలట్ని చేసి తీరుతాను. అని ఎంతో గంభీరంగా నమ్మకంగా అన్నాడు సీత ఏడుస్తూ నాన్న చేతులు పట్టుకుని. వద్దు నాన్నా, ప్లీజ్. అమ్మ తాలిబొట్టుమీద ఒట్టువేసి మరీ చెప్పింది కదా నాన్నా. మన వల్ల కాదు నాన్నా. మన కుటుంబంలో ఎప్పుడూ ఇంత పెద్ద గొడవ జరగలేదు. నా వల్ల నువ్వు, అమ్మ విడిపోవడం నాకస్సలిష్టం లేదు నాన్నా. నేనా సాఫ్ట్వేర్ ఉద్యోగానికే వెళ్తాను. నా కలని ఇక్కడితో మర్చిపోతాను నాన్నా. అని వెక్కి వెక్కి ఏడుస్తూ అంది. అక్క, నువ్వలా భయపడితే అలా అక్క? నాన్న నీకంత ధైర్యం చెప్తుంటే నువ్వేమో వెనకడుగు వేస్తున్నావు. అమ్మకు ప్రస్తుతానికి కోపంగా ఉంది, కానీ తర్వాత నాన్నే అమ్మను ఒప్పిస్తారు. నువ్వు కంగారు పడుకక్క. అని ఎంతో నమ్మకంగా అన్నాడు. రఘుగాడు చెప్పింది నిజమే సీతా. కన్న తండ్రి కూతురి కలని కాపాడుకోలేకపోతే ఆ జన్మకెందుకురా అని నా మనస్సాక్షి నన్ను నిలదీస్తుందమ్మా. ఈ 3 ఎకరాల మట్టిని నేను ఎలాగైనా అమ్ముతాను.
మీ అమ్మను నేనే ఒప్పిస్తాను. నువ్వు రేపు సిటీకి వెళ్తున్నావు, కానీ సాఫ్ట్వేర్ ఉద్యోగానికి కాదు, పైలట్ ట్రైనింగ్ అకాడమీలో జాయిన్ అవ్వటానికి. ఈ నాన్న మాట మీద నిలబడతాడమ్మా. నువ్వు ధైర్యంగా ఉండు. అని కూతురి కళ్లల్లోకి చూస్తూ కొండంతంత ధైర్యం చెప్పాడు. సీత నాన్న గుండెరకు హత్తుకుని ఇలా అంటుంది. నాన్నా, థాంక్యూ నాన్నా. ఇంతకంటే గొప్ప తండ్రి ఈ లోకంలో ఎవరికీ ఉండరు నాన్నా. నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను నాన్నా. నీకు ఒక్క చిరిగిన చొక్కా ఉంటే దాన్ని కుట్టుకుని వేసుకున్నావు కాని మాకు మాత్రం కొత్త బట్టలు కొనిచ్చావు. నువ్వు ఎండలో మాడిపోతూ కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా ఆ పొలంలో కష్టపడ్డావు. మేమడిగినా అడగకపోయినా మాకన్నీ సమకూర్చావు. నాన్నా, ఈరోజు నా కల కోసం నీ ప్రాణమైన ఆ 3 ఎకరాల పొలాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డావు చూడు. నీ రుణం నేను ఏ జన్మలోనూ తీర్చుకోలేను నాన్నా. లోకల్లో తండ్రులు కూతుర్లకి ఆస్తులిస్తారు, పెళ్ళిళ్ళీలు చేసి పంపిస్తారు. కాని నువ్వు నా రెక్కలకి ఆకాశాన్నిస్తున్నావు నాన్నా. నీ నమ్మకాన్ని నేను అస్సలు వమ్ము చేయను. ఆ అమ్మ కోపాన్ని, ఈ ఊరివాళ్ల మాటలని నా చదువుతోనే తిప్పికొడతాను. ఆకాశంలో నేను విమానం నడిపే రోజు ఈ రంగయ్య కూతురు అని లోకమంతా నీవైపు చూసి చప్పట్లు కొట్టేలా చేస్తాన్నాన్నా. ఇది నీ కూతురు మాట అని కన్నీళ్లతో ఎంతో గట్టిగా ప్రామిస్ చేసింది. సీత మాట్లాడిన మాటలకి రంగయ్య కళ్లల్లో ఆనంద భాష్పాలు రాలాయి. కూతుర్ని గట్టిగా గుండెలకు హత్తుకున్నాడు. రఘు కూడా అక్క చేతిని గట్టిగా పట్టుకుని ధైర్యం చెప్పాడు. ఆ రాత్రి ఆ ముగ్గురి మనసుల్లో ఒకవైపు అమ్మ కోపం గురించిన ఆందోళన ఉన్నా, ఇంకోవైపు సీత కలను ఎలాగైనా నిజం చెయ్యాలనే గట్టి పట్టుదల బలపడింది. అమ్మ తాళిబొట్టు మీద ఒట్టువేసి పొలం అమ్మడానికి వీల్లేదని చెప్పినా రంగయ్య మాత్రం కూతురి కలకోసం వెనకడుగు వేయకూడదని నిశ్చయించుకున్నాడు. మరి ఆ తండ్రి తన భార్య లక్ష్మీ మనసుని ఎలా మార్చగలిగాడు? తన ప్రాణమైన 3 ఎకరాల పొలాన్ని అమ్మడానికి ఎవరు ముందుకు వచ్చారు? తెలుసుకోవాలంటే పార్ట్ 3 కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.